అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మమ్మడివారం మండలం కొత్తలం గ్రామంలోని శ్రీ హనుమాన్ ట్రేడర్స్ చెందిన కొబ్బరి నిల్వ గొడవంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గొడవను మొత్తం వ్యాపించడంతో లక్షల సంఖ్యలో నిల్వొంచిన కొబ్బరికాయలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు నిల్వొంచిన కొబ్బరికాయలు దగ్ధమైనట్లు గొడవన్ యజమాని తెలిపారు. ఈ ఘటనలో 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. 2 దశాబ్దాలుగా కొబ్బరి వ్యాపారమే తమ కుటుంబానికి జీవనాధారమని, భారీ నష్టంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ హనుమాన్ ట్రేడర్స్ అని కొబ్బరి వ్యాపారం చేస్తాం. గత 25 సంవత్సరాలుగా కొబ్బరి వ్యాపారం చేసుకుంటామండి. రైతుల దగ్గర నుంచి కొబ్బరికాయలు సేకరించి ఈ గొడవల మీద నిల్వ చేసుకుంటూ ఉంటామండి. రాత్రి సంబంధించిన అకాల వర్షం సర్క్యూట్ కారణంగా సుమారు 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు మాకు ఆస్తి నష్టం జరిగిందండి. దీనికి తక్షణం ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. 3,50,000 నుంచి 4 లక్షల వరకు కొబ్బరికాయ నిల్వ చేయడం జరిగిందండి. మాకు ఇదే జీవనాధారం అండి. సహకారం అందించాలని కోరుతున్నాం.